ఇక విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని సిపిఐ రామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. అభినవ్ అంబేద్కర్ జగన్ ఎందుకు అవుతారని, అసలు జగన్ కి అంబేద్కర్ కి ఎక్కడా పొంతన లేదని అన్నారు. ఒక రాష్ట్ర గవర్నర్ని, ఒక రాష్ట్రపతిని పిలవకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారని, దాన్ని ఓ పార్టీ కార్యక్రమంగా చేశారంటున్న సిపిఐ నేత రామకృష్ణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. చెప్పండి, ఏ అంశాన్ని ప్రధానంగా పరిశీలించి కామెంట్స్ చేస్తున్నారు? ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి ఇవాళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తింపు పొందిన మేధావి, మన భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన వ్యక్తి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది కష్టజీవుల తరఫున పోరాడిన వ్యక్తి. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఇవాళ రాష్ట్రపతిని ఆహ్వానించాల్సింది, గవర్నర్ని ఆహ్వానించాల్సింది, రాజకీయ పార్టీలను ఆహ్వానించాల్సింది, అదేవిధంగా ఎంతో మంది దళిత మేధావులు ఉన్నారు, వాళ్ళని కూడా ఆహ్వానించాల్సింది. ఎవరికి కూడా ఆహ్వానం లేకుండా ఒక పార్టీ కార్యక్రమం మాదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి బస్సుల్లో జనాన్ని తీసుకుని వచ్చి పార్టీ కార్యక్రమంగా మార్చావు, దిగజార్చావు. అంబేద్కర్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాడా? ఆయన ఎప్పుడైనా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడు కదా. మరి అలాంటి వ్యక్తిని నువ్వు ఇవాళ తీసుకుని వచ్చి నువ్వు సంకుచితంగా ఆలోచిస్తా ఉన్నావు. ఓట్ల కోసం, సీట్ల కోసం దానిపైన ఆలోచించావు తప్పితే నిజంగా అంబేద్కర్ని ఎంత గొప్ప వ్యక్తి. ఇవాళ యాదృచ్ఛికంగా మన రాష్ట్రపతి కూడా ఆ వర్గాలకు సంబంధించిన వారు, ఆమెను ఆహ్వానించుండొచ్చు. ఇవాళ మన గవర్నర్ గారు కూడా ఇవాళ చూస్తే ఆయన కూడా మైనార్టీ వర్గాలకు చెందిన వ్యక్తి, వాళ్ళని కూడా పిలవల. పైగా అంబేద్కర్తో ఏం పోలికండి? పోలిక ఏ రకమైన పోలిక? జగన్మోహన్ రెడ్డి చేసేది. జగన్మోహన్ రెడ్డి అభినవ్ అంబేద్కర్ సిగ్గు లేకుండా మాట్లాడతారు, సరైంది కాదు. సోషల్ జస్టిస్ అని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు మంత్రులందరూ, అంటే సోషల్ జస్టిస్ అని ఒక నినాదం తీసుకొచ్చారు. దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకం అని చెప్తున్నారు. సోషల్ జస్టిస్ అంటే ఆయన తెచ్చింది ఏంటిది? నీకు ఒక దళిత ఇవ్వకుండా వాడిని కొట్టి చంపితే దాని దిక్కు లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వాళ్ళు ఇప్పటికి బాగా బాహాటంగా తిరుగుతూ ఉన్నాడు. ఆ ఎమ్మెల్సీని కూడా ఈ పార్టీలో పెట్టుకున్నావు. తర్వాత ఇవాళ నీకోసం దళిత యువకుడు ఇవాళ విశాఖ సెంట్రల్ జైల్లో ఆయన ఇది చేస్తా ఉన్నాడు. మరి దానికి ఏం చెప్తావు? కాబట్టి ఏమంటే సోషల్ జస్టిస్ నీవు కాదు. సోషల్ జస్టిస్ కోసం పోరాడే శక్తులు బలంగా బయట ఉన్నాయి. నీవు ఓట్ల కోసం, సీట్ల కోసం ఆ నామజపం చేస్తా ఉన్నావు అంతే. ఓట్ల రాజకీయం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయ పార్టీలు వాడుకునే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. అభినవ్ అంబేద్కర్ అంటూ కూడా ఎవరైతే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన పొగడ్తలో ముంచెత్తారో దాన్ని కూడా ఆయన తప్పుపడుతున్న నేపథ్య పరిస్థితి ఉంది. హంతకులందరూ కూడా అంటే సోషల్ జస్టిస్ అని చెప్పేటప్పుడు అదే సామాజిక వర్గంలో పుట్టినటువంటి వ్యక్తిని చంపేసినటువంటి వాళ్ళు బయట తిరుగుతూ ఉంటే ఇది ఎలా సోషల్ జస్టిస్ అవుతుందని కూడా రామకృష్ణ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, విజయవాడ.